మీరు చూస్తున్నది శ్రీశైలంలోని పార్వతీ పరమేశ్వర్ల తెప్పోత్సవ కార్యక్రమం అండి. ప్రతి సంవత్సరం కూడా పార్వతీ పరమేశ్వర్లు లోక కళ్యాణార్థం మహాశివరాత్రి రోజు రాత్రి తమ కళ్యాణం జరిపించుకొని ఆ మరుసటి రోజు శ్రీశైలంలోని ఈ సరస్వతి పుష్కరంలో భక్తుల సందర్శనార్థం నవవధువులుగా తెప్పోత్సవం జరుపుకుంటారు. ఈ తెప్పోత్సవంలో నవవధువులుగా వచ్చిన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని తెప్పలో తూర్పు అభిముఖంగా ఉంచి వాళ్ళకు పూజలు నిర్వహించి హారతి ఇచ్చి భక్తులందరూ దర్శించుకునేలా పుష్కరిణి చుట్టూ ఆది దంపతులను ఒక రౌండ్ తిప్పుకొని వస్తారు. మరలా ఇంకొక రకం పూజ, ఇంకో రకం హారతి, ఇలా స్వామివారిని 3 చుట్లు తిప్పుకొచ్చి 3 రకాల పూజలు 3 రకాల హారతులు ఇస్తారు. అంటే భక్తులకు స్వామివారు 3 రూపాలలో 3 రకాలుగా దర్శనమిచ్చి ఆ పూజా ఫలాన్ని భక్తులకు అందేలా ఆశీర్వదిస్తారు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు నివాసం ఉంటున్న ఆ శ్రీశైలం మహాక్షేత్రంలో నవవధువులుగా ఆది దంపతులు మనకు దర్శనమిస్తుంటే అసలు ఎంతటి అదృష్టమండి ఆ దర్శనం చేసుకోవాలంటే. ఒక్క 40 నిమిషములలో స్వామి అమ్మవార్లని అతి దగ్గరగా 3 సార్లు దర్శనం చేసుకోవటం అంటే ఇది సామాన్య విషయం కాదండి. ఆ సమయంలో మనలో గూస్ బంప్స్ వస్తాయి. ఇదే దర్శనానికి కొంచెం హంగు ఆర్భాటం చేసి 2000 రూపాయల టికెట్ ఆన్లైన్ ద్వారా, అంటే అమెరికా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బుక్ చేసుకొని మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని పోతారు. అదే ఉచితం అంటే అండి, ఇదేదో చిన్న దర్శనంగా మళ్ళా ఏముందని చెప్పి ఎవరూ రావటం లేదు. ఇటీవల కాలం వరకు శ్రీశైలంలో స్వామివారికి అందరికీ స్పర్శ దర్శనమే. ఇప్పుడు అది కాస్ట్లీ వ్యవహారం. ఆన్లైన్ టికెట్, సాంప్రదాయ వస్త్రధారణ, వారంలో 1-2 రోజులు మాత్రమే. అది డబ్బులుండి కూడా అక్కడికి వెళ్తే టికెట్ ఇవ్వరు. రేపో మాపో ఈ తెప్పోత్సవాలు లాంటి మహా కార్యక్రమాలు కూడా ఆన్లైన్ అవుతాయండి. అప్పుడు అందరికీ కష్టం అవుతుంది. అందుకని మహాశివరాత్రి మరుసటి రోజు ఉండి దర్శించుకొని తరించండి. ఓం నమః శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జునయే నమః. ఓం